జై వీరభద్ర సార్ నమో నమ. మనకి కావాల్సింది రాజన్న రాజ్యం కాదరా, రామరాజ్యం కావాలా. తీర్థరాయంలో రామరాజ్యం కావాలరా. రాజన్న రాజ్యం ఏముందిరా? 20 ఏళ్ళలోన ఆఫర్లు ఇచ్చి పథకాలు ఇచ్చి పొద్దు ఎంత బడ్జెట్ ఉండేది? 200 రూపాయలు అకౌంట్లో వేయాల. కరెంటు బిల్లు ఎక్కడ పోయి పొద్దుకు ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు ఎవరు భరిస్తున్నారు? మామే వేయాలా. మేము ఉచిత కరెంట్ ఇచ్చేది మా డబ్బులతో ఉచిత కరెంట్ ఇచ్చి ఉచిత హామీలు అంటే ఎట్లా రానాయన? దానికి పేర్లు తెచ్చుకొని పథకాలకు పేర్లు వేసుకొని అడ్వర్టైజ్మెంట్లో 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ మేము ఇచ్చిన ఫీల్ అయితే ఎట్లన్నా? మనకి నిజంగా ఈవుడు అంటే సూర్యుడు, చంద్రుడు, ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, భూదేవమ్మ, గంగమ్మ దేవి, అన్నపూర్ణేశ్వరమ్మ, సూర్యచంద్రుడు వీళ్ళరా మాకు వెలిగిస్తుండేది. వీళ్ళ నుంచి మనం వెలుగుతున్నాం. వీళ్ళు విగ్రహాలు వస్తారా రాబోయే రోజుల్లో? మన ఆయన ఈ విగ్రహాలని ధ్వంసం చేసి మానసులవి ఈ సృష్టిని నడిపించేది ఆ శివపార్వతులు. ఈ పంచభూతాలని ఆధీనంలో ఉండేది శివుని ఆధీనంలో. మళ్ళీ వీళ్ళ నుంచి మనం వెలుగుతున్నాం. వీళ్ళ విగ్రహాలతో దేశము భారతదేశం వెలుగుతుందా? విశ్వగురు జై వీరభద్ర వీరభోగ సంతాయ నమో నమః.